నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉంది అనడానికి నిదర్శనంగా ఈ రోజున ఏదైతే కిందటి సంవత్సరం డిసెంబర్ 3 దివ్యాంగుల దినోత్సవం నాడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చున్నారో ఉచిత బస్సు ప్రయాణాన్ని, దాన్ని ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు గారు, శాసనసభ్యుడిగా నేను, జనసేన ఇన్ఛార్జ్ గారు, కూటమి నాయకులు అందరం కూడా ఈ రోజున దివ్యాంగుల కోసం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నామో అధికారికంగా ప్రారంభించడమే కాకుండా వారితో ప్రయాణం చేసిన తర్వాత వారిని మా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆ దివ్యాంగులతో పాటు కూర్చొని నేను, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు గారు భోంచేస్తున్న తరుణంలో వారు మాకు చెప్తున్న అంశాలన్నీ కూడా వింటా ఉంటే చాలా గర్వంగా ఉంది. గతంలో 1500 ఉండేది పెన్షన్, మాకు చాలని పెన్షన్లు. ఎందుకంటే మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఒక వ్యక్తిని పెట్టుకోవాలి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈరోజు 6,000 రూపాయల పెన్షను, కంప్లీట్ డిజేబిలిటీ అంటే 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అన్నది మేము మర్చిపోలేనిది. గతంలో 50% రాయితీ ఉండేది బస్సు ప్రయాణంలో, ఈ రోజున సంపూర్ణ రాయితీ ఇస్తూ వారితో పాటు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు కూడా 50% రాయితీ ఇస్తూ ఉందంటే కూటమి ప్రభుత్వం. దీనికన్నా మా గురించి ఆలోచించేవారు ఎవరున్నారు? మా కుటుంబ సభ్యుల్లో ఆలోచిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాటలు భోజనం చేస్తూ ఉన్నప్పుడు నేను కానీ సోము వీర్రాజు గారు కానీ భోజనం వారు మేము చేసామనే కానీ వాళ్ళ మాటలకి మా కడుపు నిండిపోయింది. ఇది కదా ఆనందం. అధికారంలో ఉన్న వాళ్ళకి ఇవి కదా కావాల్సింది. వారు చెప్పిన మాటలు మాకు రెట్టింపు ఉత్సాహం ఇచ్చింది. ఒక పక్క ఆర్థికపరమైన సమస్యలు ఎన్నున్నా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది. అనుభవం కలిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మంత్రి లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా తీసుకువెళ్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన హామీని ప్రజలకి తెలిసే విధంగా ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ హామీలన్నీ అమలు చేస్తున్నామన్నది వాళ్ళకి తెలియచేస్తూ కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తూ, రాష్ట్ర ప్రజల్ని కోరేది ఒక్కటే, ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజల్ని కూటమికి అండగా ఉండమని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాలమైనటువంటి దృక్పథం, రోజురోజుకి వారు ఉన్న స్థితిని ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికి కూడా సంక్షేమం అనేది ప్రజలకి చాలా ప్రధానమైనటువంటి అంశంగా, ఎలాంటి నిధులు లేమి ఉన్నప్పటికి కూడా ఈవేళ ప్రజల యొక్క వాళ్ళ మనోభావాలు, ఈరోజు దివ్యాంగుల యొక్క ఆలోచనల్ని వారితో కలిసి ప్రయాణిస్తూ వారితో కలిసి భోంచేస్తున్న సందర్భంలో వారు చెప్పిన విషయాలు, ప్రభుత్వం ఇంత సహాయం చేస్తున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం వీటినన్నింటినీ కూడా అడ్రస్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క హృదయంలో ఈ దివ్యాంగులు ఉన్నారు, ప్రధానమంత్రి యొక్క హృదయంలో ఈ దివ్యాంగులు ఉన్నారు. వీటిని అంగవైకల్యం కాకుండా దివ్యాంగులు అనేటువంటి పేరుని మార్చి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనటువంటి దివ్యాంగులకి ఈ రాష్ట్రంలో అనేక అంశాలు పెన్షన్లు పెంచుతూ మరలా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి తప్పకుండా బస్సులో కూడా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు.